ఓకే, ఇది బోర్డు పొజిషను. బోర్డు ఎలా ఉందా, బటన్స్ 6 బటన్స్ ఇచ్చాడు, 6 బటన్స్. ఇది రీసెట్, సేవ్ అని ఇచ్చాడు. ఇది బటన్స్ రీసెట్, ఈ బటన్ సేవ్ కిందవి. కొద్దిగా జూమ్ తగ్గిస్తాను. ఓకే, దీనికి 6 బటన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇది VGL ప్లస్ అని ఇచ్చాడు. ఈ బోర్డు మనకి కొరియర్ ఛార్జీతో 500 అయింది. ఇక్కడ VGL ప్లస్ అని ఇచ్చాడు. ఇది VGH ప్లస్ అని ఇచ్చాడు. ఇక్కడ VGL VGH పెంచుకోవడానికి ఇక్కడ ఈ బటన్ ఎత్తనగా రీసెట్ అని బట్టి ఇదేమో సేవ్ చేసుకోవడానికి. డైరెక్ట్ ఇక్కడ ఆన్ ఆఫ్ ఇచ్చాడు, 1 2 3 ఆన్ ఆఫ్. ఇక్కడ 5 కలర్ వైర్లు ఇచ్చాడు, వైర్ జిగ్ 5 కలర్స్. ఇది డైరెక్ట్గా టీకాన్ మీద కనెక్ట్ చేసుకోవడమే. కనెక్ట్ చేసుకొని మనకి కొన్నిటికి బక్ బోర్డ్ వేయవలసి వస్తుంది కదా, బూస్టింగ్ బోర్డు గట్రన్నా వోల్టేజ్ పెంచవలసి వస్తే దానికోసం అనేసి తీసుకున్నాను. ఇది ముందుగా మనం ఒక బోర్డు మీద వోల్టేజ్ ఇచ్చి చూద్దాం పెరుగుతుందా లేదా అన్నది, ఎలా పనిచేస్తుంది. ఆ తర్వాత ఒక సెట్ రెడీగా ఉందో ఆ సెట్ మీద ట్రై చేయాలి. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇదిగోండి, ఇది మనకి ఎంఐలో వాడతాడు కదా టీకాను. ఎంఐ 4Kలో వాడతాడు. ఎంఐలోను TCLలోని 4K 32లో 43లో వాడతాడు. 4Kలోని ఎస్టీ ప్యానల్కి. ఈ టీకాన్ మీద మనం టీకాన్ నెంబర్ ST4251D01 ప్యానల్ ఇది. దీని మీద వోల్టేజ్ మనం చూద్దాం ఒకసారి. మామూలుగా ఎంత వస్తున్నాయి, మనం ఏదైతే ఈ బోర్డు అనుకున్నామో బోర్డు కనెక్ట్ చేసిన తర్వాత ఎంత వస్తున్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం రెండును. అయితే ఈ బోర్డుకి ఈ జిగ్గు రెడ్, బ్లాక్, ఎల్లో, బ్లూ అండ్ గ్రీన్ వైర్లు ఇచ్చాడు. అది ఇక్కడ డేటా కూడా ఇచ్చాడు, చూడండి జాగ్రత్తగాను. చూడండి, ఫస్ట్ వైరు బ్లూ వైర్ ఏమో SDA, గ్రీను SCL, ఎల్లో వైరు WP, బ్లాక్ గ్రౌండ్, రెడ్ 3.3. వోల్టేజ్ ఇచ్చాడు. ఇక్కడ స్విచ్లు ఇచ్చాడు, 1 2 3 స్విచ్లు. అయితే ఇదంతా చెప్పుకున్నాక ఈ బటన్ రీసెట్, ఈ బటన్ సేవ్. ఇది VGL మైనస్, ఇది VGL ప్లస్ అంటే తగ్గించడం పెంచడం. VGH తగ్గించడం, ఇది పెంచడం. ఇది VGL తగ్గించడం, VGL పెంచడం. ఇది అలా ఇచ్చాడు. అయితే మనం ఈ బోర్డులో ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలన్నది కూడా ఒకసారి చూద్దాం. అయితే మనకి ఇందులో ఇది LVDS మెయిన్ జిగ్ దగ్గర ఇవి మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి పాయింట్స్. ఇవి 4 పాయింట్లకి డేటా మనకి ఈ టీకాన్ పక్కనే చూడండి, ఇది 51 పిన్ కనెక్టర్. దీని పక్కనే ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఈ ఛానల్ 2లోనే చూడండి, గ్రౌండ్, SDA, SCL, WP ఇక్కడ ఇచ్చాడు. ఈ 4 పాయింట్లకి సరే. ఇంకా ఈ పాయింట్లు ఇవి ఒకటే కాబట్టి వీటికి ఇచ్చుకోవచ్చు. అయితే ఇందులో మనం ఈ DC to DC IC కూడా చూడాలి. ఈ IC నెంబర్ కూడా ఒకసారి చూద్దాం. IC నెంబరు చూడండి, CS602 సీసాట్ ప్యాన్లో CS602 IC నెంబరు. ఆ నెంబర్కి అయితే 6023
4 ఈ 3 నెంబర్లకు కూడా ఇక్కడ మనం ఏదైతే ఈ చిన్న బోర్డులో ఈ ఈ బోర్డులో స్విచ్లు చెప్పుకున్నాక ఈ స్విచ్లకి ఈ 3 నెంబర్లు 602, 3, 4 ఈ 3 నెంబర్లకి కూడా ఈ 2 స్విచ్ 1, 2, 3లు ఆన్లో పెట్టాలి. 1, 2, 3లు ఇటు సైడ్ ఆన్ అంటే పైకి, ఆన్లో పెట్టాలి. ఇదిగోండి అవి 2 ఆన్లో పెట్టాను. ఇప్పుడు మనం కనెక్షన్లు ఇద్దాం. ఇక్కడ ఏదైతే మనకు డేటా ఇచ్చాడో డేటా ప్రకారంగా ఇచ్చి చూద్దాం. వీటిలన్నిటికన్నా ముందు మనకి ఇందులో VGL VGH ఎంత వోల్టేజ్ వస్తున్నాయి, మనం ఈ రెండే పెంచుదాం అనుకుంటున్నాం కదా. ఇందులో మామూలుగా స్టార్టింగ్గా ఇందులో ఎంత వోల్టేజ్ వస్తున్నాయో చూసిన తర్వాత అప్పుడు కనెక్షన్లు ఇద్దాం. మనం పెంచితే పెరుగుతుందా లేదా అన్నది కూడా ఒకసారి డైరెక్ట్గా చూడవచ్చు. ఓకేనా. నేను ఇప్పుడు మదర్ బోర్డు తగిలిస్తాను. దీనికి మదర్ బోర్డు తగిలించాను. ఇప్పుడు మనకి వోల్టేజ్లు కూడా ఒకసారి చూద్దాం డైరెక్ట్గా. తగిలించి చూద్దాం దీని వోల్టేజ్లు కూడా. VGL VGH అన్ని వోల్టేజ్లు ఎలా వస్తున్నాయి ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఆన్ చేశాను. చూడండి బోర్డు ఆన్ అయింది. మనం వోల్టేజ్ చూద్దాం. మీరు మీటర్లో చూడండి వోల్టేజ్. ఇది VGH అండి. ఇది VGH ఎంత అంటే 30 volts వస్తుందండి. VGH 30 volts వస్తుంది. VGL ఎంత వస్తుంది, ఇక్కడ ఉంది VGL కూడా. VGL -0.08 volts వస్తుందండి. -8 volts వస్తుంది కరెక్ట్గా. ఇప్పుడు మనం ఈ ఏదైతే బోర్డు ఉందో VGL VGH మనం కలిపి బోర్డు, ఆ బోర్డు ఒకసారి దీనికి కనెక్ట్ చేసిన తర్వాత దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది ఒకసారి చూద్దాం. దీని మీద కనెక్షన్ అన్ని ఇచ్చాను చూడండి. ఒకసారి మైక్రోస్కోప్లో చూపిస్తాను. కనెక్షన్ అన్ని ఇచ్చాను. ఇదిగోండి రెడ్ వైర్ ఇక్కడ 3.3 VDD 3.3 ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ఏదైతే డేటా ఉందో దీని మీద చూడండి, డేటా కూడా పక్కన పెడుతుంది. ఇదిగోండి దీని డేటా ఇక్కడ ఉంది చూడండి. బ్లాక్ గ్రౌండ్, ఎల్లో WP, ఆ తర్వాత గ్రీను SCL, బ్లూ SDA. చూడండి సేమ్ టు సేమ్ అతికాను. 3.3 అక్కడ ఇచ్చాను. ఇప్పుడు మనం మళ్ళీ VGL VGH పెరుగుతున్నాయో లేదో ఒకసారి చూద్దాం. దీనిపైన మీటర్లో కూడా చూడండి. మీటర్లో కూడా చూపిస్తాను. బోర్డు ఇక్కడ పెట్టుకుందాం. ఆన్ చేశాను బోర్డు. మనం ఇది స్టాండ్ బై ఆన్ చేసిన తర్వాత దీని మీద రెడ్ లైట్ వెలుగుతుంది. స్టాండ్ బై ఆన్ చేశాను. అదిగోండి రెడ్ లైట్ వెలుగు చూసారా, చిన్న లైట్, చిన్న బల్బు వెలిగింది. చూడండి చిన్న బల్బు వెలిగింది. మనం ఆల్రెడీ ఇది IC నెంబర్ కూడా మనం ఆల్రెడీ చూసి దీంట్లో పెట్టాము. మనం ఈ స్విచ్లు కూడా అదే 1, 2, 3 కూడా ఆన్లో పెట్టాం IC నెంబర్కి. అదే DC to DC IC నెంబర్కి. ఒకసారి మళ్ళీ VGL ఒకసారి చూద్దాం. VGH చూద్దాం తగ్గుతుందా పెరుగుతుందా అని. ఎందుకంటే VGH జస్ట్ ఎంత 30 ఎలా వచ్చిందో అలాగే వచ్చిందండి. 30 VGH
చూడండి మీటర్లో కనిపిస్తుందా. ఇప్పుడు మనం తగ్గించి చూద్దాం. మనకి ఇది ఐసీ ఎప్పుడైతే స్విచ్చింగ్ అయిందో ఈ లైట్ రెడ్ లైట్ ఆరిపోవాలి. ఆరలేదు, ఇంకా కనెక్షన్ ఏమైనా రాంగ్ ఉందో ఒకసారి చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి కనెక్షన్లో అయితే సేమే, కరెక్ట్గానే కలిపాను కనెక్షన్లో. అయితే ఇక్కడ స్విచ్ ఒకటి మనం 1 2 ఆన్ చేసాం. 1 2 కాదు, 2 3 ఆన్ చేయాలి. ఓకేనా, ఆన్ చేస్తున్నాను చూడండి ఈసారి టీవీ. ఈసారి మనకి ఈ రెడ్ బల్బ్ వెలిగి ఆరిపోతే మనకి మెమొరీకి కనెక్ట్ అయిపోయినట్టు లెక్క. ఇదిగోండి ఆన్ చేశాను, ఇదిగోండి రెడ్ బల్బ్ వెలిగింది, వెలిగి ఆరిపోయిందంటే మనకు ఆటోమేటిక్గా మెమొరీకి కనెక్ట్ అయింది. ఈ ఏదైతే మనం ఇప్పుడు ఈ VGH అప్ అండ్ డౌన్ అది పెంచుకుని తగ్గించుకుని బోర్డు, బూస్టింగ్ బోర్డు లాంటిది. VGH సెలెక్టింగ్ బోర్డు ఇది. ఇప్పుడు మనం మీటర్లో నేను VGH ఎంత ఉందో చూస్తాను. చూడండి మనకి కనిపిస్తుందా, చూడండి కనిపిస్తుంది. ఇదిగోండి ఓకే చూడండి. ఇప్పుడు VGH ఎంత వస్తుందో చూద్దాం ముందు డైరెక్ట్గా. చూడండి VGH 30 volts వస్తుందండి. 30 volts వస్తే ఇప్పుడు మనం VGH తగ్గిద్దాం, తగ్గుతుందో చూద్దాం. అదిగోండి ఇక్కడ మనకి చేతిలో బల్బు ఒకసారి బ్లింక్ అయినప్పుడల్లా అక్కడ వోల్టేజ్ తగ్గుతుంది. చూడండి నేను నొక్కినప్పుడల్లా ఇక్కడ బ్లింక్ అవుతుంది. అక్కడ చూడండి 27, 26 చూడండి. మనకి ఇప్పుడు మనం ఇక్కడ సేవ్ చేసుకుంటే సేవ్ అయిపోద్దండి, ఇక అదే వోల్టేజ్ రన్ అవుతుంది. ఎందుకంటే మనం ఇది ఓన్లీ టెస్టింగ్ కోసమే కాబట్టి నేను సేవ్ చేయట్లేదు. అంటే బోర్డు పనిచేస్తుంది, వర్కింగ్ అవుతుంది బోర్డు. క్లియర్గా చూశారు కదా. మళ్ళీ ఒకసారి ఈ కనెక్షన్లు అవి వివరంగా చెప్తాను చూడండి. ఈ మనకి మైక్రోస్కోప్లో చూపిస్తాను, అక్కడైతే మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. కనెక్షన్ తీసాను ఎందుకంటే పూర్తిగా మనకి క్లియర్గా. నేను ఫస్ట్ టైం బోర్డు తెచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇది నేను కూడా అసలు పనిచేస్తుందా లేదా, ఎలా వర్క్ చేస్తుంది, ఏం చేయాలన్న విధానం మీద నేను కూడా ఇది ఈ ఫస్ట్ వీడియో తీయడం జరుగుతుంది. ఈ బోర్డు అయితే బాగుంది, మరి వర్కింగ్ అయితే బాగుంది, క్లియర్గా ఇచ్చాడు. మనం దీన్ని ఈ స్విచ్లు కొద్దిగా జాగ్రత్తగా మనం యూజ్ చేయాలి. స్విచ్లు ఏంటంటే ఆల్రెడీ ఒక స్విచ్ నేను కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తే ఇరిగిపోయింది. అందుకని మనం కొద్దిగా జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాల్సి వస్తుంది స్విచ్లు. అయితే తప్పనిసరిగా మనం ఇందులో ఏదైతే టీకాన్ ఉందో టీకాన్లో DC to DC ఐసీని ఐసీ మీద నెంబర్ని పెట్టి మనం ఈ స్విచ్లు మార్చుకుంటే దాన్ని పెట్టి అది కనెక్ట్ అవుతుంది. TJKJ కంపెనీ వాడిది, ఇది బాగానే ఉంది, అంతా కూడా ఎక్సలెంట్గా ఇచ్చాడు. ఇది VGH మైనస్, VGH ప్లస్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి, ఇది VGL తగ్గించుకోవడానికి, VGL పెంచుకోవడానికి. ఇది రీసెట్, ఈ బటన్ నొక్కేస్తే యాజిటీజ్ మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయితే ఏ వోల్టేజ్లో ఉండగా మనం స్టార్ట్ చేసాం ఆ వోల్టేజ్కి వచ్చేస్తుంది రీసెట్. ఇదేమో సేవ్, ఇది నొక్కితే మనం ఏ వోల్టేజ్ అయితే మనం దానికి సేవ్ చేసుకోవాలనుకున్నా సేవ్. ఇప్పుడు మనం ఇది ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక 43 MI 4K నేను
మామూలుగా వేరే బోర్డు మీద చెక్ చేసి తయారు చేశాను. తయారు చేస్తే దాని మీద బాగానే ఉంది. ఇప్పుడు టీసీఎల్‌లో వేసాను అది ఆ ఫ్యాన్‌లో. టీసీఎల్‌లోదే టీసీఎల్‌లోదే వేరే బోర్డు మీద చెక్ చేసి రిపేర్ చేస్తే ఓకే అయిపోయింది. తర్వాత దీని మీద అవ్వట్లేదు. బోర్డు మీద వేస్తే బోర్డులో టీకాన్ వచ్చింది. అది ఇన్పుట్ టీకాన్ వచ్చింది. అందులో అయితే బార్స్ వస్తున్నాయి. కాబట్టి అందులోనే మనం ఆ బోర్డులో ఉండగానే మనం దానికి వోల్టేజ్‌లు పెంచుకోవాలి. బోర్డులో ఉండగానే. ఎందుకంటే బోర్డులో వోల్టేజ్‌లు తక్కువ వస్తున్నాయి. మనం ఏదైతే టీకాన్ మీద తయారు చేసామో ఆ టీకాన్ మీద వోల్టేజ్‌లని ఇలా 30 వీజీఎల్ 30 వీజీహెచ్ ప్లస్ 30 వీజీఎల్ ఏమో 8.5లో వస్తున్నాయి. ఆ బోర్డులో అంత రావట్లేదు, తక్కువ వస్తున్నాయి. అందుకని ఇప్పుడు మనం ఇంకా చూడండి కనెక్షన్లో యాజ్ ఇట్ ఈజ్ అందు మీద ఏది డేటా ఇచ్చాడో ఆ డేటా ప్రకారంగానే మనం ఇచ్చాము. ఇది 3.3 రెడ్, బ్లాక్ గ్రౌండ్, బ్లూ ఎస్డిఏ, గ్రీను ఎస్సిఎల్, ఇది వేప్, ఇది ఎల్లో వైర్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.